నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము న్యూయార్క్ వెళ్తున్నాము మళ్ళీ. సో ఈరోజు సెంట్రల్ పార్క్ అండ్ టైమ్ స్క్వేర్ కవర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ సెంట్రల్ పార్క్ వెళ్తాము, దాని నుంచి టైమ్ స్క్వేర్ వెళ్దాం. ఓకే, సో సెంట్రల్ పార్క్ దగ్గరికి వచ్చేసాము. సెంట్రల్ పార్క్ దగ్గర కొలంబస్ సర్కిల్ అనేది ఉంటుంది. కొలంబస్ సర్కిల్ అనేది సిటీ మోస్ట్ వెల్ నోన్ మాన్యుమెంట్ టు క్రిస్టోఫర్ కొలంబస్. సో అందరికీ తెలిసిందే, క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాని కనిపెట్టారు. సో ఆయనకి గుర్తుగా ఇలా ఒక మాన్యుమెంట్ లాగా కట్టేసి దానికి ఆయన పేరు ఇచ్చారు. అదే ఈ క్రిస్టోఫర్ కొలంబస్ సర్కిల్. ఇక్కడ సెంట్రల్ పార్క్ బయట మొత్తం రిక్షాలు ఉన్నాయి. నేను చూసి ఫుల్ షాక్ అయిపోయాను. అంటే బాగా హ్యాపీ అనిపించింది. అది కాక ఎందుకంటే నేను నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో రిక్షాలు అవి ఉన్నాయి, అంటే తర్వాత ఆటోలు అవి వచ్చి అంత కనుమరుగైపోయినాయి అనుకోండి. కానీ అసలు ఈ రిక్షాలు చూసి చాలా హ్యాపీ అనిపించింది. నా చైల్డ్హుడ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇవి ఎందుకు ఉన్నాయంటే ఈ సెంట్రల్ పార్క్ అనేది చాలా 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 పెద్దది. సో మనం అంత తిరగలేం కాబట్టి ఇది ఎక్కితే వాళ్ళ సెంట్రల్ పార్క్ అంతా చూపిస్తారు. కోర్స్ వీళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు. సో పర్ అవర్ ఇంత అన్నట్లు తీసుకుంటారంట. ఎంటర్ అవ్వగానే ఇలా ట్యూలిప్స్ దర్శనం ఇచ్చాయి. చాలా బాగున్నాయి కదా ట్యూలిప్స్. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ఎంట్రీ అనేది ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అండి. అసలు దీనికి మనకి ఎంట్రీ ఫీజే అవసరం లేదు. సో ఫ్రీగా మనం ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ చాలా చాలా యాక్టివిటీస్ జరుగుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ లోపల ఫ్రూట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇలా స్నాక్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ బై దెమ్ ఆల్సో. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ అనేది చాలా పెద్దది. ఇట్ ఈస్ ద 6th లార్జెస్ట్ పార్క్ ఇన్ ద సిటీ అండ్ మోస్ట్ విజిటెడ్ కూడా. సంవత్సరానికి 42 మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ ఈ సెంట్రల్ పార్క్ని విజిట్ చేస్తారంట. సూపర్ కదా అసలు, ఎంత పెద్ద పార్కు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పాను కదా. అందులో వన్ ఆఫ్ ద యాక్టివిటీ ఏంటంటే అక్కడ సాంగ్ ప్లే చేస్తుంటే దానికి డ్రమ్స్ వాయించాలని చెప్పారు. సో అక్కడ ఉన్న పిల్లలందరినీ పిలిచి వాళ్ళతో పార్టిసిపేట్ చేయిస్తున్నారు. సో మా అమ్మాయి జియా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూసారా, చాలా బాగుంది కదా చూడడానికి. ఇది చాలా మూవీస్లో ఉంది. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వన్ ఆఫ్ ద షూటింగ్ స్పాట్ ఇది బ్రిడ్జ్ దగ్గర అంతా. సో ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అమ్ముతున్నారు, ఇక్కడ పెయింటింగ్స్ అవి వేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ వైలిన్తో మంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. సో అది ఎవరైనా నచ్చితే అతనికి మనం అమౌంట్ అది ఇవ్వచ్చు అంట. ఇలాంటి నేను మూవీస్లోనే చూసాను, ఫస్ట్ టైం చూడడం బాగా అనిపించింది.
ఈ సెంట్రల్ పార్క్ చాలా పెద్ద పార్క్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్క్స్ ఇన్ ద సిటీ. అయితే ఒక్కరోజు సరిపోదు ఇది కవర్ చేయడానికి. ఇంకొక 2, 3 డేస్ పడతదనుకుంటాను. మేమైతే అసలు మాకైతే ఫుల్ కాళ్ళు నొప్పులొచ్చేసినాయి. ఎక్కడన్నా కూర్చొని రిలాక్స్ అయిదామా అని అనిపించింది. ఎంత పెద్దగుంది. ఫుల్ నడిచి, నడిచి ఫుల్ అలసిపోయాము. మేము ఫుల్ అలసిపోయాము. సో, రిలాక్స్ అయిదామని ఇక్కడ కూర్చున్నాము. ఇదైతే పిక్నిక్ స్పాట్ అనమాట. సో, మనం ఔట్ సైడ్ ఫుడ్ కూడా అలో ఉంటది. ఫుడ్ తెచ్చుకొని కిడ్స్‌తో ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బాగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చనమాట. ఇక్కడ జియా వచ్చేసి వేరే వాళ్ళ డాగ్‌తో ఫెచ్ గేమ్ ఆడుతుంది. అసలు మాకైతే భలే ఫన్నీ అండ్ క్యూట్‌గా అనిపించింది. మామూలుగా డాగ్స్ అంటే తనకు చాలా భయము. ఎంత ధైర్యంగా వెళ్ళి బాగా ఆడుతుందంటే ఆ డాగ్ కూడా భలే రెస్పాన్స్ ఇస్తుంది జియాకి కూడా. చాలా క్యూట్‌గా అనిపించింది అండ్ ఫన్నీగా అనిపించింది ఇది. సో, ఈ ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ద సెంట్రల్ పార్క్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటది అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటది. వ్యూ అయితే సూపర్ ఉంది. 'చింతకాయల రవి' మూవీలో వెంకటేష్ గారిది, అనుష్క గారిది ఒక సీన్ ఇదే ప్లేస్‌లో జరుగుతది. ఈ ఫౌంటైన్ దగ్గర. అది చాలా ఎమోషనల్‌గా ఉంటది ఆ సీన్. సో, ఇదే కాదు ఇంకా చాలా మూవీస్ కూడా ఇక్కడే తీశారు. మేము ఓన్లీ 20% మాత్రమే కవర్ చేసాము పార్క్ అంతా. సో, ఇప్పుడు టైం అవుతుందని చెప్పేసి టైమ్ స్క్వేర్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి. సో, లెట్స్ గో టు టైమ్ స్క్వేర్. టైమ్ స్క్వేర్ వచ్చేసాం. సో, టైమ్ స్క్వేర్ ఈజ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ న్యూయార్క్. సో, ఎంత బాగుంటుందంటే చుట్టూ లైట్స్ అండ్ చుట్టూ పెద్ద పెద్ద స్క్రీన్స్‌లో యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ చాలా చాలా బాగుంది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఏరియా ఇన్ ద న్యూయార్క్ సిటీ. సో, అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే బిల్డింగ్స్ అన్నీ చుట్టూ అండ్ ఆ లైటింగ్ కానీ, ఆ జనాలు కానీ వావ్ సూపర్ అసలు. లాస్ట్ అక్టోబర్ 12, 2023 నా బర్త్డే రోజు నా ఫొటోస్ అన్ని నా హస్బెండ్ ఇక్కడ డిస్ప్లే చేసి సర్ప్రైజ్ చేశాడు. సో, ఇక్కడ TSX అనే బిల్ బోర్డ్ ఉంటుంది కదా, అక్కడ మన ఇష్టమైన వాళ్ళ ఫొటోస్ అవి ఇచ్చి వాళ్ళకి విషెస్ కానీ, యానివర్సరీస్ కానీ చెప్పొచ్చు అనమాట. సో, అది నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. నా ఫొటోస్ వచ్చిన చోట నేను డైరెక్ట్గా వచ్చి అది చూడడం చాలా బాగుంది. ఇక్కడ ఇతను ఈ స్నేక్‌తో ఏదో చేస్తున్నాడు. అంటే బాడీ మీద ఏస్తారు కదా, అట్లా బాడీ మీద ఈ స్నేక్ ఏయించుకోవచ్చంట. సో, చాలామంది ట్రై చేశారు. నేనైతే ట్రై చేయలేదు. నాకైతే చాలా భయము స్నేక్స్ అంటే. చుట్టూ ఈ బిల్డింగ్స్, ఈ లైట్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక్క డైలాగ్ గుర్తొచ్చింది. అదే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ అనే డైలాగ్. నిజంగానే కళ్ళు చెదిరిపోయేలా ఉంది టైమ్ స్క్వేర్ మొత్తము. సో, ఎవరైనా న్యూయార్క్ సిటీలో, న్యూయార్క్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే టైమ్ స్క్వేర్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ వచ్చి విజిట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.